ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనుక శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ముందు నడుస్తున్న దేవదూత వెనుకకు వెళ్లి ఐగుప్తు సేనకు అడ్డుగా నిలిచాడు. దేవుడు మోషేతో నీ చేతిలో ఉన్న కర్రను చాపి సముద్రమును 2 పాయలుగా చేయమని చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పినట్లు చేశాడు. అప్పుడు సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. ఆ నీళ్లు వారి కుడి ఎడమలకు గోడవలె నిలిచాయి. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్లారు. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యకు వచ్చినప్పుడు దేవుడు రథముల యొక్క చక్రాలు ఊడినట్లు చేశాడు. ఎప్పుడైతే రథముల యొక్క చక్రాలు ఊడిపోయాయో రథములు బహు కష్టపడి తోలుతూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ సముద్రము దాటిన తర్వాత మోషే మరలా తన కర్రను చాపినప్పుడు సముద్రం యథావిధిగా అయ్యింది. అప్పుడు ఫరో రథములు, గుర్రములు, సేన అందరూ కూడా సముద్రములో మునిగిపోయారు. ఆ విధంగా దేవుడు సెలవిచ్చినట్లుగా ఫరో యొక్క సైన్యము వారి ముందు లేకుండా చేశాడు.